తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పైన మంత్రి కొండా సురేఖ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయనకి సంబంధించి, ఆయన ఆరోగ్యానికి సంబంధించి, బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. అయితే గజ్వేల్లో జరిగినటువంటి ఒక ప్రభుత్వ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి కొండా సురేఖ కొన్ని అనుచిత వ్యాఖ్యలు చేశారు. అయితే కేసీఆర్ ఆరోగ్యం బాగాలేదంటూ కూడా, కేసీఆర్ని కేటీఆర్ చంపేశారంటూ కూడా కొన్ని కీలకమైన వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అయితే దీనికి సంబంధించి గత కొంతకాలంగా కేసీఆర్ ఎన్నికలు ముగిసిన తర్వాత ఆయన అనారోగ్య బారిన పడటము, ఆయన బాత్రూంలో జారిపట్టి తొంటికి సంబంధించిన రీప్లేస్మెంట్ జరగడం కూడా మనం చూస్తూనే వచ్చాము. ఆయన ఆరోగ్యానికి సంబంధించి కూడా కొన్ని ఇబ్బందికర పరిస్థితులు వచ్చాయి. దానికి సంబంధించి ఆయన రెస్ట్ తీసుకుంటూ వచ్చారు. ఎక్కడా కూడా ఈ 10 నెలల కాలం, అంటే ఎన్నికలు జరిగిన దగ్గర నుంచి ఇప్పటి వరకు ఎక్కడా కూడా రాజకీయాలకు సంబంధించి, రాజకీయాల అంశాలకు సంబంధించి ఎక్కడా కూడా ఆయన బయటకు వచ్చి మాట్లాడినటువంటి పరిస్థితి ఎక్కడా కనిపించట్లేదు. కానీ పార్టీకి సంబంధించిన నేతలతో కానివ్వండి, కవిత రిలీజ్ అయినప్పుడు కానివ్వండి, ఎమ్మెల్యేలు ఎవరైతే బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నటువంటి అంశాలపైన కానివ్వండి, లోకల్ లీడర్లతో, ఎమ్మెల్యేలతో పదే పదే కేసీఆర్ సమావేశం అవుతున్నారు. దానికి సంబంధించి ఆయన మాట్లాడుతూ వస్తున్నారు. అయితే ఇటీవల కేటీఆర్కి అలాగే కొండా సురేఖకు సంబంధించి ఇద్దరి మధ్య మాటలు యుద్ధం నడుస్తూ ఉంది. ఇటు బీఆర్ఎస్కి సంబంధించి, ఇటు కాంగ్రెస్ నుంచి కొండా సురేఖ ఇద్దరి మధ్య చాలా ఘాటుగా మాటల విమర్శలు జరుగుతున్నాయి. అయితే ఏదైతే హీరోయిన్కి సంబంధించిన అంశాలకు సంబంధించి, ఫోన్ ట్యాపింగ్కి సంబంధించిన అంశాలకు సంబంధించి కేటీఆర్ మీద ఆరోపణలు చేస్తూ వస్తున్నారు. కేటీఆర్ కూడా దానికి సంబంధించి కొండా సురేఖకు కౌంటర్ ఇస్తూ వస్తున్నారు. అయితే తాజాగా నిన్న గజ్వేల్లో చేసినటువంటి ఈ కామెంట్స్ ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా దుమారం రేపుతూ వచ్చాయి. కేటీఆర్ తన పార్టీ కోసం, కేటీఆర్ బీఆర్ఎస్ పార్టీని చేజిక్కించుకోవడం కోసం కేసీఆర్ని చంపేశారంటూ కూడా కొండా సురేఖ చేసినటువంటి వ్యాఖ్యలు ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారాయి. అయితే దీనికి కౌంటర్గా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నేతలు కానివ్వండి, బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన సోషల్ మీడియా కానివ్వండి, ఇటీవల కేసీఆర్ ఏదైతే తన భార్యకి సంబంధించిన పుట్టినరోజు వేడుకల్లో పాల్గొన్నారో ఆ పుట్టినరోజు వేడుకలకు సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియా పరంగా వైరల్ చేస్తూ ఉన్నారు. విస్తృతంగా వాటిని బీఆర్ఎస్ సంబంధించిన పేజీల్లో కానివ్వండి, అలాగే బీఆర్ఎస్ సంబంధించిన సోషల్ మీడియా అకౌంట్స్లో కానివ్వండి, అలాగే కేసీఆర్ ఫాలోవర్స్ ఎవరైతే ఉంటారో, బీఆర్ఎస్ నేతలు ఎవరైతే ఉన్నారో ఆ ఫోటోలన్నింటినీ కూడా సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. ఈ ఫోటోలన్నింటినీ చూపిస్తూ కొండా సురేఖ చేసినటువంటి వ్యాఖ్యలను, కొండా సురేఖ చేసినటువంటి మాటలను తప్పుపడుతూ ఉన్నారు. వెంటనే కొండా సురేఖ కేసీఆర్కి, కేటీఆర్కి క్షమాపణ చెప్పాలంటూ కూడా బీఆర్ఎస్ నేతలు డిమాండ్ చేస్తూ వస్తున్నారు. అయితే ఇప్పటికే కొండా సురేఖ వివిధ అంశాల్లో వివాదాలకి చేరువవుతూ ఉన్నారు. గతంలో కేసీఆర్ మీద ఇదే తరహాలో వ్యాఖ్యలు చేస్తూ వచ్చారు. ఆ తర్వాత కేటీఆర్కి సంబంధించిన వ్యాఖ్యలు చేస్తూ వస్తున్నారు. అయితే కేటీఆర్కి సంబంధించి, అలాగే హరీష్ రావుకి సంబంధించి వాళ్ళిద్దరూ కలిసి ఆమె మీద తప్పుగా ట్రోలింగ్ చేస్తున్నారంటూ కూడా సోషల్ మీడియాలో కొండా సురేఖ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇదే నేపథ్యంలో కేటీఆర్ని తప్పుగా చూపిస్తూ, కేటీఆర్ మీద వ్యాఖ్యలు చేస్తూ సమంతకి, నాగ చైతన్యకి విడాకులకు అవ్వడానికి కారణము కేటీఆర్ అంటూ కూడా కొండా సురేఖ మాట్లాడుతూ వచ్చారు. సో ఇప్పటిదాకా ఈ వివాదాలు కాస్త నడుస్తున్నటువంటి నేపథ్యంలో తాజాగా ఆమె డైరెక్ట్గా కేసీఆర్ని టార్గెట్ చేస్తూ, బీఆర్ఎస్ పార్టీని టార్గెట్ చేస్తూ ఇప్పుడు కేసీఆర్ని కేటీఆర్ చంపేశారు అంటూ చేసినటువంటి వ్యాఖ్యలతో ఒక్కసారిగా తెలంగాణ రాజకీయాల్లో కొండా సురేఖ హాట్ టాపిక్గా మారినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికీ ఆమె మీద ఈ ఇండస్ట్రీకి సంబంధించిన వివాదం నడుస్తుంటే తాజాగా ఇప్పుడు ఈమె వచ్చి కేసీఆర్ని కేటీఆర్ చంపేశాడు అంటూ కూడా చేసినటువంటి వ్యాఖ్యలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారడంతో ఇప్పుడు రాజకీయాల్లో ఒక పెను సంచలనం కూడా రాబోతుంది అనేది కూడా మనకు అర్థమవుతుంది. అయితే దీని మీద బీఆర్ఎస్ పార్టీ తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. కాంగ్రెస్ పార్టీని కామెంట్ చేస్తూ వస్తుంది. వెంటనే కొండా సురేఖని కూడా పార్టీ నుంచి బర్తరఫ్ చేయాలని చెప్పేసి, మంత్రి పదవి నుంచి కూడా తీసేయాలని చెప్పేసి బీఆర్ఎస్ నేతలు చెప్తూ వస్తున్నారు. త్వరలోనే కేసీఆర్ రాజకీయాలకు సంబంధించి, త్వరలోనే కేసీఆర్ ప్రభుత్వ పాలనకు సంబంధించి వ్యతిరేకంగా కూడా వస్తున్నటువంటి నేపథ్యంలో ఆయన బయటకు వచ్చి ప్రజా సమస్యలపైన పోరాడతాడు అంటూ కూడా బీఆర్ఎస్ సంబంధించిన నేతలు చెప్తూ ఉన్నారు. అయితే ఆయన పూర్తి ఆరోగ్యంగా ఉన్నారు. ఎక్కడా కూడా ఆయన ఆరోగ్యానికి సంబంధించి ఎక్కడా కూడా బాధపడాల్సిన అవసరం లేదు, ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఆయన రాజకీయాలకు సంబంధించి సునిశ్చితంగా పరిశీలిస్తూ ఉంటున్నారు. దేశ రాజకీయాలకు సంబంధించి, అలాగే రాష్ట్ర రాజకీయాలకు సంబంధించి ఏదైతే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినటువంటి నేపథ్యంలో వాళ్ళు ఇచ్చినటువంటి హామీలకు సంబంధించి ఎంతవరకు నెరవేర్చారు, ఎంతవరకు నెరవేరలేదు అనేది కూడా ఆయన అన్నింటినీ కూడా చూస్తూ వస్తున్నారు. సంవత్సరం పూర్తయిన తర్వాత ఖచ్చితంగా ఆయన ప్రజల్లోకి వచ్చి ప్రతి అంశం మీద మాట్లాడతారు, ప్రజలకు సంబంధించి ఆయన కొట్లాడతారు అంటూ కూడా బీఆర్ఎస్కి సంబంధించిన నేతలందరూ కూడా కాంగ్రెస్ కౌంటర్ ఇస్తూ ఉన్నారు. అయితే దీనికి సంబంధించి కొండా సురేఖ చేసినటువంటి ఈ వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో ఒక పార్టీకి ఎక్కువగా డ్యామేజ్ చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి దీని మీద ఎంతవరకు కాంగ్రెస్ పార్టీ చర్యలు తీసుకుంటుంది, ముఖ్యంగా కొండా సురేఖ కేటీఆర్ మధ్య నడుస్తున్నటువంటి ఈ వివాదం కాస్త వివిధ అంశాలకు దారితీస్తుంది. గతంలో ఆయన మీద ఫోన్ ట్యాపింగ్ చేసినటువంటి ఆరోపణలకు సంబంధించి కూడా కొండా సురేఖ కౌంటర్ ఇచ్చారు. ఇటీవల సమంత, నాగ చైతన్యకి సంబంధించిన ఇష్యూ పైన కౌంటర్ ఇచ్చారు. ఇప్పుడు తాజాగా కేసీఆర్ని కేటీఆర్ చంపేశారంటూ కూడా ఇప్పుడు చేసినటువంటి వ్యాఖ్యల మీద కూడా ఎలాంటి చర్చనీయాంశం, ఎలాంటి దుమారం రేగుతుంది అనేది మాత్రము ఇప్పుడు
పెద్ద రాజకీయ రసవత్తరంగా మారింది. మరి దీనికి కొండా సురేఖ పైన ఎలాంటి చర్యలు తీసుకుంటామని చెప్పేసి కాంగ్రెస్ ఏమన్నా కామెంట్ చేస్తుందా, లేదా బీఆర్ఎస్ దీని మీద నెక్స్ట్ స్టెప్ ఎలా ఉండబోతుంది అనేది మాత్రం తెలియాల్సి ఉంది. ఏది ఏమైనప్పటికీ కొండా సురేఖ వ్యాఖ్యలు మాత్రము ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో పెను చిచ్చుని రేకెత్తించింది అనేది మాత్రము 100% చెప్పొచ్చు.